హలో ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి ఏమైపోయినావు అక్క, ఒక్క వీడియో కూడా పెట్టలేదేంటి అనుకుంటున్నారా? ఫుల్ మూడ్ ఆఫ్ అండి. 5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మళ్ళీ రిపీట్ అయింది. నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏమీ లేదండి, కస్టమర్ది బ్లౌజ్ అనుకుని కట్టు చెంగు కట్ చేస్తానండి బాబోయ్. లాస్ట్ 5 years బ్యాక్ నేను చెప్పాను కదా, 5 years కూడా కాదనుకున్నా, 4 years ఏమో. 4 years బ్యాక్ మీతో చెప్పాను కదా, పళ్ళు కట్ చేసేసాను బ్లౌజ్ అనుకుని. అప్పుడు నేను చాలా 1000 రూపీస్ పే చేశాను. అది నాకు పెద్ద గుణపాఠం అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా. అయితే రెగ్యులర్ కస్టమర్ అండి, ఎప్పుడు కూడా మనకి బ్లౌజులు ఇస్తూ ఉంటారు. చిన్న సైజే, నా సైజే బ్లౌజ్ అనమాట. వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఫ్రాక్స్ అని అవన్నీ ఇస్తూ ఉంటారు, చాలా ఇస్తారు. అయితే వారి ఇంట్లో మ్యారేజ్ ఉందనమాట, అందుకని చెప్పేసి మన దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడే 2-3 బ్లౌజులు కుట్టించుకున్నారు అనుకోండి, అవన్నీ వీడియోస్ పెట్టాలి. అయితే ఈ శారీ తీసుకొచ్చారు. శారీ చూడగానే నాకు మీషోలో ఉన్న శారీస్ గుర్తొచ్చినాయి అనమాట. ఎంత అక్క శారీ అన్నాను, 1500 చెప్పారండి. ఆ సోది మాటలతోటి నేను మునిగిపోయి ఓపెన్ చేసి బాగుందక్క బాగుందని ఊరికే ముచ్చట్లు చెప్పుకుంటూ, ముచ్చట్లు అంటే మరీ పర్సనల్ కాదు, శారీ గురించే చాలా బాగుంది అని చెప్పేసి, కలర్ కాంబినేషన్ అంతా బాగుందని చెప్పేసి ఇప్పానమాట. ఇప్పితే వాళ్ళ అమ్మాయి ఒకటి పట్టుకుంది పీసు, నేను అదే పట్టుకున్నాను. ఇంకా బ్లౌజ్ నాకు పఫ్ పెట్టాక, రాసి పఫ్, బ్యాక్ నెక్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టాక అని వాళ్ళ అమ్మాయి చెప్తుందన్నమాట. సరేలా పెడతానని చెప్పాను. నా దరిద్రం ఏంటో కానీ, ఆ తింగర మొహం వేసుకుని ఆ అమ్మాయి పట్టుకున్నది చూసుకోవాలి కదా. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్తో ఉన్నాను కాబట్టి కాస్తనే నా బ్రెయిన్ వాడాలి కదా. అమ్మాయి అది పట్టుకుంది, నేను పట్టేసుకుని కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ, ముచ్చట్లు అంటే ఇంకేముంది దీని గురించే, వెనకాల ఏమైనా నెక్క పెట్టాలా ఇది అది సోది మాటలు మాట్లాడుకుంటూ పక్కన పెట్టేసరికి ఈ శారీని మడత పెడుతున్నాను అనమాట. పెద్ద కొంగు కనిపించింది, కొంగు పక్కన ప్లేను. ఏంద్ర స్వామి మళ్ళీ ఇది ఉందని చెప్పేసి చూస్తే ఇంకేముంది, అయిపోయింది. అదేమో బ్లౌజు, ఇదేమో కట్టు చెంగు. ఇంకా వాళ్ళ మొహాలు మాడిపోయి నాకు ఏడుపు ఒక్కడే తక్కువ, మామూలుగా కుమ్మడండి. మా ఆయన అయితే అప్పుడే వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా చూస్తున్నాను అనమాట. అది కట్ చేసేసాను కదా, తర్వాత వచ్చేసి నేను జాయిన్ చేస్తానక్క అని చెప్పాను. రెగ్యులర్ కస్టమర్ కాబట్టి ఆ మొహం మార్చుకున్నా కూడా వాళ్ళ అమ్మాయికి అంత ఈజీగా నచ్చవండి. ఎంత బాగా కుట్టినా కూడా అంత సాటిస్ఫై అవ్వదన్నమాట. సరే అని చెప్పేసి పీకో చేసి చక్కగా ఐరన్ చేశాను. అసలు కనిపించట్లేదు, దగ్గర నుంచి చూస్తే తప్ప కనిపించట్లేదు. అసలే ఆ అమ్మాయి చాలా స్ట్రిక్ట్, ఇంత చిన్నగా అటు ఇటు అయినా కూడా ఒప్పుకోదు అనమాట. అలాంటిది అమ్మాయి శారీకి అలా అయింది, వాళ్ళ అన్నయ్య పెళ్ళి అనమాట. చూస్తున్నాను, అలా కట్టుకుని చూస్తే ఎక్కడికి వచ్చిందంటే వెనకాలకు వచ్చింది, కానీ అదేంటంటే బాగా దగ్గర నుంచి చూస్తే తప్ప తెలియట్లేదు. ఎందుకంటే కట్టు చెంగుకి బ్లౌజ్కి అదే క్లాత్ తోటి వేవింగ్ చేశారనమాట, నేత అనేది చేశారు. అదే క్లాత్, సేమ్ క్లాత్, ఏ మార్పు లేదు. సో ఫైనల్గా అయితే చెప్పాను, ఏం కాదు, అది మరీ దగ్గరికి వస్తే చూస్తే తప్ప ప్రాబ్లం లేదంటే మొహం ఇలా పెట్టుకుని వెళ్ళింది. తర్వాత అసలు అమ్మాయి ఏంటంటే కొంచెం నచ్చలేదు అనుకోండి, ఏమైనా కనిపిస్తుందా చూడండి, అసలు జాయింట్ లాగా ఏమైనా కనిపిస్తుందా దూరం నుంచి? అస్సలు లేదు కదా. నా ఫీలింగ్ అయితే అది. అవతల వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందంటే, ఇంకా అమ్మాయి ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా కూడా పక్కన పాడేస్తుందండి. 1500 చీర అయినా పర్లేదు, 5000 చీర అయినా పర్లేదు అనమాట. అలా ఉన్నారు ఈరోజు అమ్మాయిలు. ఇంకో చూడండి, ఏమన్నా కనిపిస్తుందా మీకు? అది యాక్చువల్గా కట్టు చెంగుకి సపరేట్గానే ఇచ్చేసారు వాళ్ళు, సేమ్ అలా ఉందనమాట. అసలు పొద్దు నుంచి ఎలా ఉందంటే నా పరిస్థితి కక్కలేను మింగలేని పరిస్థితి ఉందనమాట. ఈయనకి ఇంకా తెలీదు, వీడియో చూస్తే ఏమన్నా అంటారేమో. అంటే ఒక్కసారి చేస్తే పొరపాటు, ఏదో పంచాయతీ అయింది తీర్చేసాను. 5 ఏళ్ళ నుంచి చేస్తున్నావు కదా టైలరింగ్, ఈ మాత్రం రాదా అంటారనమాట. అందుకనే పొద్దు నుంచి వీడియో పెట్టలేదు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.